మన భవిష్యత్తుతో సహా రాబోయే తరాల పరిస్థితి దుస్థితి ఏ విధంగా ఉందో ఈ డాక్టర్ గారు చెప్తున్నారు, ఒక్కసారి చూడండి. 20 साल का लड़का और स्पर्म की देखो क्या हालत हो रखी है. जब हमने पहले देखा ना सारे स्पर्म डेड थे. ఈ డాక్టర్ గారు చూపిస్తున్నటువంటి రిపోర్ట్ అనేది కేవలం 26 సంవత్సరాల వయసు ఉండేటటువంటి ఒక యువకుడిది. రీసెంట్ గా ఈ డాక్టర్ గారి దగ్గరికి వరుసగా కంటిన్యూగా పిల్లలు కలగటం లేదని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చినటువంటి సమస్యలను చూస్తూ ఈ రిపోర్ట్ ని బయట పెట్టారు. కేవలం 26 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఈ యువకుడి స్పర్మ్ సెల్స్ అనేవి గమనించారంటే ఒక్కటి కూడా యాక్టివ్ గా లేవు. ఎక్కడో అరాకొర ఒకటి ఉందంతే. దీంతో రానున్న తరాలకి సంతానోత్పత్తి మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలని చెప్పేసి ఈ డాక్టర్ గారు ఈ రిపోర్ట్ ని మెన్షన్ చేశారు. ఈ ప్రాబ్లం తో ఈ సమస్యతో వచ్చినటువంటి ఈ యువకుడు ఎటువంటి ఆల్కహాల్ గానీ సిగరెట్ గానీ తాగడు. అంటే క్రిస్టల్ క్లియర్ గా ఎటువంటి చెడు అలవాట్లు అనేవి లేవు గానీ ఎటువంటి ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఫుడ్, అలాగే మెయిన్ గా స్ట్రెస్. కొన్ని సంవత్సరాల కిందట మన పూర్వీకులు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో తింటూనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి వాళ్ళకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. పిల్లవాడు పుట్టడమే ఆలస్యం. 3 ఏళ్లు రాగానే తొందరగా స్కూల్లో వేసావా, స్కూల్లో వేయగానే మంచి మార్కుల కోసం వాడిని రుద్దిన తర్వాత మంచి మార్కులతో అతని కాలేజీలో జాయిన్ చేసావా, మంచి కాలేజీలో వేయడమే ఆలస్యం. ఫైనల్ ఇయర్ అయిపోగానే ఇతనికి ఉద్యోగం రావాలని చెప్పేసి భయంకరమైనటువంటి ప్రెజర్. ఈ తతంగం అంతా అయిపోయి ఇతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి శాలరీ కోసం వీడు పైన కింద పడి దాంట్లో నలుగుతూనే ఉంటాడు. సరే పోనీలో ఏదో ఒక డబ్బు సంపాదిస్తున్నాడు కదా అనుకుంటే మంచి ప్యాకేజ్ తో ఉంటే మాత్రమే పిల్లనిస్తామని చెప్పేసి భయంకరంగా దిగజారిపోయారు. దీంతో ఈ పోటీ ప్రపంచంలో ఒకరినొకరు కంపేర్ చేసుకుంటూ డబ్బుని టార్గెట్ గా పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుని ఆ పిల్లల్ని పెంచుకోవడానికి మళ్ళీ టార్గెట్ పెట్టుకుని ఈఎంఐలు కట్టుకుంటూ బతికేస్తున్నాం. మనకు తెలియకుండా ఏర్పడినటువంటి ఈ స్ట్రెస్ లో మనం తినేటటువంటి ఫుడ్ కూడా సరిగ్గా లేదు. ఇది అసలైన సమస్య, మెయిన్ సమస్య. ఫుడ్ బాగుండాలి, లేకపోతే మన మీద ప్రెజర్ అనేది తగ్గకపోతే ఫ్యూచర్ అనేది మన దేశానికి ఉండదు.